ఒకసారి 0 నుంచి 9 వరకు చెప్పండి. 0 0 0 1 2 3 4 5 6 7 8 9 9 వరకే. ఓకే, దానికి సంబంధించిన ఒక పాట రాశాడు, ఆ పాట పాడదు. ఓకేనా? 0 1 2 3 4 5 6 7 8 9 చెప్పండి. 0 1 2 3 4 5 6 7 8 9 అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. 0 1 0 1 2 3 4 5 6 7 8 9 అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. 0 1 2 3 4 5 6 7 8 9 అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు. ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు. అంకెలు మాత్రం 10 ఉంటే, అంకెలు మాత్రం 10 ఉంటే, సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో. సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో. అంకెలు మాత్రం 10 ఉంటే, అంకెలు మాత్రం 10 ఉంటే, సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో. సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో. ఈ అంకెలలో చిన్నది ఒక్కటి విద్యార్థి. 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 ఈ అంకెలలో పెద్దది 9 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 విద్యార్థి. 2 సే భాగించగా శేషం 0 వస్తే, 2 తో భాగించగా శేషం 0 వస్తే, అవి సరి సంఖ్యలు అవుతాయి. అవి సరి సంఖ్యలు అవుతాయి. అవి సరి సంఖ్యలు అవుతాయి. అవి సరి సంఖ్యలు అవుతాయి. 2 సే భాగించగా శేషం 1 వస్తే, 2 తో భాగించగా శేషం 1 వస్తే, 2 సే భాగించగా శేషం 1 వస్తే, 2 తో భాగించగా శేషం 1 వస్తే, అవి బేసి సంఖ్యలు అవుతాయి. అవి బేసి సంఖ్యలు అవుతాయి. అవి బేసి సంఖ్యలు అవుతాయి. అవి బేసి సంఖ్యలు అవుతాయి. 0 1 2 3 4 5 6 7 8 9 లం. 0 1 2 3 4 5 6 7 8 9 అవి అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. అంటారు మరియు సంఖ్యలు అంటారు. ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు. ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు. అంకెలు మాత్రం 10 ఉంటే, సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో. అంకెలు మాత్రం 10 ఉంటే, సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో. చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయడం. 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 ఆరోహణ క్రమము అది ఆరోహణ క్రమము. ఆరోహణ క్రమము అది ఆరోహణ క్రమము. పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు రాయడం. 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 అవరోహణ క్రమము అది అవరోహణ క్రమము. ఆరోహణ క్రమము అది ఆరోహణ క్రమము. అవరోహణ క్రమము అది అవరోహణ క్రమము. అవరోహణ
మరియు సంఖ్యలు అంటారు. అంకెలు అంటారు మరియు సంఖ్యలు అంటారు. ఈ అంకెలతో ఎన్నెన్నో సంఖ్యలు రాయొచ్చు. ఈ అంకెలతో ఎన్నో సంఖ్యలు రాయొచ్చు. అంకెలు మాత్రం 10 ఉంటే సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో. అంకెలు మాత్రం 10 ఉంటే సంఖ్యలు మాత్రం ఎన్నెన్నో. రెండు మాత్రమే కారణాలనుకున్న సంఖ్యలను రెండు మాత్రమే కారణాలనుకున్న సంఖ్యలు. రెండు మాత్రమే కారణాంకాలున్న సంఖ్యలను రెండు మాత్రమే కారణాలనుకున్న సంఖ్యలు. కారణాంకాలున్న సంఖ్యలను కారణాల సంఖ్యలు. ప్రధానాంకాలంటారు. ప్రధాన అంకెలంటారు. ప్రధాన సంఖ్యలంటారు. ప్రధాన సంఖ్యలంటారు. రెండు మాత్రమే రెండు మాత్రమే కారణాంకాలున్న సంఖ్యలను కారణాల సంఖ్యలు. ప్రధానాంకాలంటారు. ప్రధాన అంకెలంటారు. ప్రధాన సంఖ్యలంటారు. ప్రధాన సంఖ్యలంటారు. రెండుకు ఎక్కువ కారణాంకాలు రెండు ఎక్కువ రెండుకి ఎక్కువ కారణాంకాలున్న రెండుకి సంఖ్యలను